రైట్ గా కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో కాల్పులు కలకలం రేపాయి. దొంగలను పట్టుకునే క్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య ఫైరింగ్ చేశారు. అంతకు ముందు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ప్రయత్నించగా వాళ్లు కత్తితో అటాక్ చేయబోయారు. వాళ్ళను అడ్డుకునే క్రమంలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక దీంతో డీసీపీ చైతన్య అలర్ట్ అయ్యారు. దొంగలపై కాల్పులు జరిపారు. దొంగకు 3 చోట్ల గాయాలవగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో కాల్పులు కలకలం రేపినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? మొత్తం కూడా అదే ఓ స్టేడియంలో అయితే క్రికెట్ గ్రౌండ్ లో కూడా అయితే కాల్పుల ఘటన కలకలం రేపిందని తెలుస్తుంది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పైన ఆ కత్తితో అయితే దొంగ దాడికి యత్నించాడు. దాడి చేసిపోయింది. సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపారు. అయితే ఆ యొక్క కత్తితో దాడి చేసి పారిపోతున్న క్రమంలో కూడా మొత్తం కూడా అయితే ఈ యొక్క సెల్ ఫోన్ దొంగల పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఒకరికి గాయాలు కాగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యొక్క సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి దొంగలను పట్టుకునే ఆ యత్నంలో చేసినటువంటి ఈ యొక్క డీసీపీ చైతన్యపై కత్తితో దాడి చేయగా స్వయంగా దొంగ పైన గన్ ఫైర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే యత్నంలో కూడా డీసీపీ మీద కత్తితో దాడి చేసిన అటువంటి ఈ యొక్క సెల్ ఫోన్ స్నాచర్ ఎవరైతే ఉన్నారో డీసీపీ చైతన్య పైన దాడి చేయడం జరిగింది. తోపులాటలు ఇరువురు మధ్యలో తోపులాట కూడా జరిగింది. అక్కడ తోపులాటలో చైతన్య కింద పడడం పోయింది. అదేవిధంగా గన్మ్యాన్ కూడా అయితే అక్కడ ఉండడం చేత గన్మ్యాన్ అయితే వెపన్ తీసుకొని సెల్ ఫోన్ స్నాచర్ కాల్పులు జరిపినటువంటి ఇంకా జరపడం జరిగింది. 3 రౌండ్ల కాల్పులు కూడా డీసీపీ జరపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అయితే గన్మెన్ వెపన్ తీసుకొని చేయించారు. అయితే ఈ విధంగా పారిపోతున్న క్రమంలో కూడా డీసీపీ కాల్పులు కూడా జరపడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం తొలగా కూడా అయితే వివరాలు అయితే మరి కాసేపట్లో మొత్తం తొలగా కూడా దానికి అయితే ఇది చేస్తున్నారు. అక్కడ క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క గ్రౌండ్ లోపల ఉన్నటువంటి క్లూస్ టీమ్ మొత్తం తొలగా ఆధారాలు అక్కడ ఉన్నటువంటి క్లూస్ సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం తొలగా కూడా అక్కడ ఎవరిని రానియకుండా మొత్తం తొలగా ఎవరు కూడా ఆ గ్రౌండ్ ఎప్పుడు కూడా అయితే వ్యాయామం చేసేటందుకు కాలనీ వాసులకు ఎప్పుడు కూడా అక్కడ ఉంటున్న నేపథ్యంలో ఈ యొక్క సిచ్యువేషన్ జరిగిన తర్వాత భారీ పోలీసు బందోబస్తు మధ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ సంఘటన స్థలానికి మొత్తం తొలగా కూడా క్లూస్ టీమ్ చేరుకుంది. క్లూస్ టీమ్ చేరుకున్న తర్వాత అక్కడ క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. మొత్తం తొలగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ స్నేక్ డాన్సర్స్ ఇవి ఇక్కడ పరిగెత్తుకుంటూ రావడం వెనుక అయితే ఏ విధమైన మొత్తం తొలగా కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం టోటల్ గా అయితే అక్కడ క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఎవరిని కూడా అటువైపు వెళ్ళనివ్వలేవు. కాబట్టి కాసేపట్లో దీనికి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఆ యొక్క అయితే ఈ గ్రౌండ్ లకు రావడానికి గల కారణాలు ఏంది, అయితే డీసీపీ చైతన్య మొత్తం కూడా వాళ్ళని ఎందుకు పట్టుకోవడానికి చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు అనే కోణం లోపల వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు అనే కోణం లోపల కూడా మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మనం చూసుకుంటే కనుక మొత్తం కూడా ఆ విజువల్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏదైతే ఈ యొక్క కాల్పులు జరిపినటువంటి మొత్తం కూడా ఆ యొక్క కాల్పుల ఘటనలో 3 రౌండ్లు మొత్తం కూడా కాల్పులు అయితే డీసీపీ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల చేసేందుకు సంబంధించినటువంటి ఆ ఇద్దరు దొంగలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు మొత్తం విజువల్ లో ఎక్కడ కూడా మొత్తం అయితే భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. క్లూస్ టీమ్ మొత్తం ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. ఈ యొక్క దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ యొక్క స్నేహితులు దొంగలు ఎప్పటి నుంచి అయితే ఇక్కడ ఈ యొక్క నిఘా నిర్వహిస్తున్నారు అనే కోణం లోపల కూడా తప్పించుకునే ప్రయత్నం లోపల అయితే డీసీపీ చైతన్య పైన మొత్తం కూడా వీళ్ళిద్దరు అయితే కత్తితోని దాడి చేసే యత్నం చేశారని కూడా తెలుస్తుంది. కత్తితోని దాడి చేసే యత్నం లోపల అయితే గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ ఏదైతే ఉంటుందో ఆ వెపన్ ని తీసుకొని మొత్తం కూడా 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. దాంట్లో అయితే గాయాల పాలైనటువంటి వారిని నాంపల్లి ఆసుపత్రికి తరలించారు.
అయితే జరుపుకుంటుంది మనం చూస్తున్నాం విజువల్ క్లియర్ గా. ఎవరిని కూడా ఆ లోపలికి అలో చేయట్లేదు. ఈ యొక్క ఏదో గ్రౌండ్ లో ఇక్కడ జరిగినటువంటి ఈ తోపులాటలో ఆ చైతన్య కుమార్ కూడా అయితే డీసీపీ చైతన్య అయితే కింద పడడం జరిగింది. ఈ తోపులాట మధ్యలో అయితే ఎలాంటి మొత్తం తొలగా కూడా చూసుకోవచ్చు. క్లూసిన్ మొత్తం ఆధారాలు మొత్తం తొలగా కూడా సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మనం చూస్తున్నాం ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా ఆ క్రూజ్ టీమ్ మొత్తం తొలగా ఈ యొక్క గ్రౌండ్ ఏదైతే ఉందో చూస్తున్నాం మనం. ఇది యొక్క మొత్తం తొలగా అయితే చాదర్ఘట్ కు సంబంధించి మెయిన్ రోడ్ కు సమీపంలోనే ఈ గ్రౌండ్ ఉంటుంది. అయితే చాదర్ఘట్ సమీపంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనకు ఒక్కసారిగా మొత్తం తొలగా కూడా హైదరాబాద్ మొత్తం తొలగా కూడా ఉలికి పడిందనే తెలుస్తుంది. మొత్తం తొలగా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళిద్దరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలం నుంచి వీళ్ళ యొక్క సెర్చింగ్ కొనసాగుతుంది. అయితే ఈ విధంగా రావడానికి కారణాలు మొత్తం తెలియాల్సి ఉంది. మొత్తం కూడా అదే డీసీపీ చైతన్య పైన దాడి చేయడానికి పూనుకున్నటువంటి ఈ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అనే కోణంలో కూడా గతంలో వీళ్ళ పైన ఉన్నటువంటి నేర చరిత్రను మొత్తం త్వరగా కూడా అయితే మొత్తం త్వరగా చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధంలో అయితే ఇదే ప్రాంతానికి సంబంధించి వీళ్ళు ఉన్నారనే పక్కా సమాచారంతోనే ఇక్కడ డీసీపీ చైతన్య చేరుకోవడం జరిగింది. అయితే ఈ గన్మ్యాన్ అయితే మొత్తం చైతన్య పైన అయితే చైతన్య డీసీపీ చైతన్య పైన అయితే కత్తితో దాడి చేయడం వల్లనే అయితే గన్మ్యాన్ ఎవరైతే ఉంటారో గన్మ్యాన్ వెపన్ తీసుకొని 3 రౌండ్ల కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇద్దరు కూడా అయితే తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళిద్దరి మధ్యలో కూడా చైతన్య మధ్యలో వాళ్ళ యొక్క ఎవరైతే ఆ యొక్క చైన్స్ డాన్సర్ ఉంటారో వాళ్ళిద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ తోపులాటలో చైతన్య పడిపోవడం జరిగింది. చూస్తున్నాం ఈ మొత్తం త్వరగా క్లూస్ సేకరించిన తర్వాత దీనికి సంబంధించి అయితే ఏ విధమైన మొత్తం తొలగా కూడా ఉంటుందో అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే చెప్పండి ఎట్లా గన్ సౌండ్ వచ్చింది. గన్ సౌండ్ రాగానే పక్కన షాప్ ఉంది నాది, ఇక్కడ గన్ సౌండ్ వచ్చింది. గన్ సౌండ్ రాగానే ఏమైంది, షూట్ అవుతుందని చెప్పేసి ఏందో అని చెప్పేసి పటాకీలు కాల్చిందేమో అనుకున్నాం. తర్వాత సార్ డీజీ సార్ ఉరుక్కుంటే వస్తున్నారు. ఏమైందంటే సార్ అంటే ఇట్లా షూట్ చేసినాము ఉరుకుతున్నాడు అని చెప్తే ఇట్లా ఉరుక్కుంటే వచ్చినాం. సార్తో ఉరుక్కుంటే వస్తే ఇక్కడ పబ్లిక్ లో మింగిల్ అయిపోయినాను. మింగిల్ అయిపోయింది. ఏమైందని చూస్తే పబ్లిక్ లో ఇట్లా షూట్ చేసి వచ్చినాం అంటే ఆయన ఇక్కడ క్యాప్చర్ చేసినాం. సారు నేను ఇంకా 3-4 క్యాప్చర్ చేసినాము. నడుములో ఒక బుల్లెట్ దాకింది, చెయ్యిలో ఒక బుల్లెట్ దాకింది. తర్వాత సార్ వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు. చిన్న నైఫ్ ఒకటి దొరికింది ఆయన దగ్గర. ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఏందో తెలియదు నాకు. ఇక్కడ నుంచి తెలిసిన ఇన్సిడెంట్స్ గ్రౌండ్ వచ్చినప్పుడు ఒక ఆయననే ఉన్నాడు. ఇక్కడ ఒక ఆయననే ఉన్నాడు. ఇప్పుడు 1 అవర్ దాకా. నాకంటే షాప్ లో ఉన్నప్పుడు పటాకీలు కాల్చిన సౌండ్ వస్తే ఇద్దరు గన్ మ్యాన్ తో పాటు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఇక్కడికి వచ్చే వరకు 4-5 పోలీసు వాళ్ళు అప్పటి వరకు జాయిన్ అయిపోయారు. సార్ అప్పటికి ఫోన్ చేసి అన్నారు లేదు అక్యూస్ ఒక ఆయన గాయాలైంది. ఆయనకు ఒక ఆయనకి గాయాలైంది. వాళ్ళ మాత్రం డీసీపీ గారు మరి మళ్ళీ ఇన్స్పెక్టర్ గారు మురారి సార్ ఉండే యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ అటాక్ చేసుకుని వస్తుంటే నేను కూడా ఇప్పుడే కొద్దిగా ఎండింగ్ లో వచ్చాను. అప్పుడు ఆయన అంబులెన్స్ తో తీసుకుని వెళ్తున్నారు. కేర్ హాస్పిటల్ తీసుకెళ్లారు అంటే అప్పుడు గ్రౌండ్ లో నుంచి వచ్చేసి ఆల్రెడీ 2 బుల్లెట్స్ గాయాలతో ఇక్కడ పంపిండు. చేతిలో నైఫ్ ఉంటే మన వాళ్ళు 2 పిల్లలు కూడా పట్టుకొని ఆ చెట్టుకి డ్రోన్ పైప్ నుంచి పారిపోతుంటే వాళ్ళు వచ్చేసరికి కింద పడిపోయాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ చేజ్ చేసుకుంటూ వచ్చి మన డీసీపీ గారు మన మురళి గారు వచ్చి మన ఇంకా స్టాఫ్ కూడా ఉండే. అప్పుడే మన కాచిగూడ ఏసీపీ గారు కూడా ఈ స్పాట్ నుంచి వెళ్తుంటే వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ వచ్చి పట్టుకొని తీసుకెళ్లడం జరిగింది. స్పాట్ లో ఇక్కడ మాత్రం ఒక్కరే పర్సన్. అది ఇక్కడ టైపింగ్ అయింది, ఏమైంది, ఇక్కడ ఏం చేసింది అనేది ఫర్దర్ ఇంకా మాకేం తెలియదు. అయితే ఇది అయితే ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి ప్రకారంగా మనం చూసుకుంటే కనుక మొత్తం మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఏ విధంగా అయింది, ఎప్పుడైంది, ఎన్ని గంటలకి? 1 అవర్ బిఫోర్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. నేను వచ్చేసరికి అప్పుడే ఆయన అంబులెన్స్ లో తీసుకొని వెళ్తున్నారు కేర్ హాస్పిటల్ కు. మన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గారు మన చెదరట్ ఇన్స్పెక్టర్ గారు ఉండే మన ఇక గ్రౌండ్ లోకి వచ్చి చెట్టెక్కి పారిపోతుంటే మన బెదిరించేసరికి కింద పడిపోయాడు. వచ్చి ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఆల్రెడీ బుల్లెట్ గాయాలు ఉండే పర్సన్ కు వచ్చి తీసుకుని వెళ్ళారు. అంటే మీరు ఏమైనా పర్సన్ ఎప్పుడైనా చూసినట్టు? లేదు నేను పర్సన్ చూడలేదు. వచ్చేసరికి అంబులెన్స్ తీసుకుని వెళ్ళారు.
అయితే మనం చూస్తూ ఉన్నాం ఇంకా మొత్తం కూడా మొత్తం చూసుకోవచ్చు. అయితే భారీగా మొత్తం కూడా పోలీసులు మోహరించారు చూసుకోవచ్చు మనం. అయితే ఒక్కసారి అన్న ఒక్క నిమిషం, మీరు ప్రత్యేకంగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, అయితే మీరు ప్రత్యక్ష 10 మందికి ఎట్లా చెప్పుకుంటే అయితే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, ప్రత్యక్ష సాక్షిగా ఉండి అయితే సౌండ్స్ వచ్చాయి. సౌండ్స్ వస్తుంటే పిల్లలు దివాళీ కాబట్టి దివాళీ ఏదైనా పిల్లల సౌండ్ వచ్చిందేమో అనుకున్నాం, కానీ అయితే ఇన్సిడెంట్స్ మాత్రం ఒకరే ఉన్నారంటూ కూడా అయితే ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం మొత్తం కూడా ప్రత్యక్షంగా అయితే ఉన్నటువంటి మొత్తం అయితే మొత్తం చూసుకోవచ్చు. అయితే 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 అక్కడి నుంచి వచ్చిన క్రమం లోపల సాయంత్రం మొత్తం కూడా అయితే దానికి సంబంధించి అయితే సౌండ్ వినిపించింది. సౌండ్ వినిపించిన తర్వాత చేజ్ చేసుకుంటూ పోలీసులు వచ్చారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు వచ్చిన క్రమం లోపల మొత్తం కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోలీసు వచ్చారు. పోలీసు వచ్చి చేజ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఉటవుటిన సౌండ్స్ కూడా వినపడ్డాయి అంటూ కూడా సహాయకులు చెప్తున్నారు. అయితే చూసుకోవచ్చు క్రూజ్ టీం కూడా అయితే ఇప్పటికే క్రూజ్ టీం చేరుకుంది. క్రూజ్ టీం చేరుకుని అక్కడ క్రూజ్ సేకరించే పనిలో మొత్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. క్రూజ్ టీం ఆధారంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా రానియకుండా ఆ యొక్క క్రూజ్ ని మొత్తం కూడా అయితే కలెక్ట్ చేస్తున్నారు. క్లూస్ కలెక్ట్ చేసిన తర్వాత మొత్తం అయితే మొత్తం 3 రౌండ్ల కాల్పులు జరిగాయంటూ కూడా తెలుస్తుంది. దానిపైన క్లారిటీ కూడా రావాలి. అయితే ఈ యొక్క దొంగలను పట్టుకునే క్రమం లోపలనే ఏదైతే మొత్తం కూడా జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక మొత్తం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. అయితే స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. చూసినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికులు కూడా చెప్తున్నటువంటి అయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షి ఒకసారి మాట్లాడించే మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఒకసారి మొత్తం కూడా సౌండ్ వచ్చింది. 2 పటాకీలు కాల్చిన సౌండ్ వస్తే ఏమైనా పిల్లలు ఎవరో పడ్డారేమో అని చెప్పి బయటకు వచ్చి చూస్తే అంతలో డీసీపీ సార్ వాళ్ళతో పాటు కానిస్టేబుల్ చేజ్ చేసుకుంటే వస్తున్నారు. సిఐ గారు ఉరుక్కుంటూ వస్తున్నారు. ఏమైంది సార్ అని అడిగితే ఒకరిని షూట్ చేసినామా వాడు ఇటు పారిపోతున్నారు అంటే సరే అని సార్ అని చెప్పి సార్తో పాటు ఇటు వచ్చినాం. ఇటు వస్తే ఆడు బిల్డింగ్ నుంచి దూకి గ్రౌండ్ నుంచి దాటిపోనికి ట్రై చేసిండు. ఆయన అక్కడనే జారిపడ్డాడు. పడితే అక్కడ పట్టుకున్నాము. అక్కడ పట్టుకున్నాక ఆయన సార్ కొడితే తెలిసింది 2 బుల్లెట్స్ ఆయన దాకినాయి. ఒకటి నడుము దాకింది, ఒక చెయ్యికి దాకింది. ఎక్కువ కొడితే చెప్పిండు అక్కడ కత్తి పట్టేసిన అని చెప్పిండు. అది ఏం ఇన్సిడెంట్స్ సార్ వాళ్ళు ఎందుకు చేసుకుంటూ వచ్చిందో అది తెలియదు నాకు. నేను ఇక్కడ నుంచి చూసిన ఇన్సిడెంట్స్ ఇది, గ్రౌండ్ లో చూసిన ఇన్సిడెంట్స్ ఇది. నాకు తెలిసినంత వరకు 45 మినిట్స్ బిఫోర్ అయినా వాడతాయి. నేను ఇక్కడ నా నమ్కిన్ షాప్ అని చెప్పుకుంటే షూట్ చేస్తుంటే డీజీ సార్. అదే చూసుకోవచ్చు ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి ఆ పరిస్థితులను చూసుకుంటే సౌండ్ వినిపించగానే పక్కనే ఉంటాము. సౌండ్ వినిపించగానే అక్కడ చేరుకున్నాము. అక్కడ చేరుకున్న తర్వాత మొత్తం కూడా చూసుకుంటే దానికి సంబంధించి ఆ సౌండ్ ఏందని చూస్తే అప్పటికే ఆ కానిస్టేబుల్ పరిగెత్తుతున్నారు. పరిగెత్తుతుంటే ఏమైందని తెలుసుకునే లోపలే మొత్తం కూడా అయితే ఈ యొక్క గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు అంటూ కూడా చెప్తున్నాడు. గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేసిన క్రమం లోపల అయితే డీసీపీ 3 రౌండ్ల కాల్పులు అయితే అయితే మొత్తం కూడా కాల్పులు జరిగాయి. 3 రౌండ్ల కాల్పులు అయితే 3 రౌండ్ల కాల్పులు 2 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఒక నడుముకు దాకింది, ఒక చెయ్యి దాకింది. ఆయన అయితే ఇట్లా గోడ దూకిపోయే బిల్డింగ్ దూకి వస్తున్నారు. సార్ వాళ్ళు ఆయన చేజ్ చేస్తున్నాడు. బిల్డింగ్ దూకి వచ్చాక ఇక్కడ గ్రౌండ్ లో పట్టుకున్నాం. మేమేం హెల్ప్ చేయలేదు. పట్టుకోనికంటే ఇక్కడ క్యాప్చర్ చేసినా హోల్డ్ చేసినాం అంతే. అయితే ఇప్పుడు ఎట్లా డీసీపీ సార్ షూట్ చేసిండు. డీసీపీ సారే చేజ్ చేసుకుంటూ వస్తున్నారు. షూట్ చేసినాక కూడా ఉరికి పారిపోని ట్రై చేసిండు. పారిపోని ట్రై చేస్తే గ్రౌండ్ లో పట్టుకొని అక్కడ గ్రౌండ్ లో పట్టుకున్నాం. ఆయనను గ్రౌండ్ లో పట్టుకున్నాక డీజీపీ సార్ వచ్చేసి మళ్ళీ పోలీసు వాళ్ళని పిలిపించి ఫర్దర్ ఆయనను కేర్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. ఇది చూసుకోవచ్చు మనం. అయితే చెప్పండి. అలాగే బిగ్ కామెంట్ కూడా వస్తుంది. సిపి సజ్జనార్ కూడా ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం కాల్పుల కలకలానికి సంబంధించి సిపి సజ్జనార్ కూడా కామెంట్ చేశారు. ఒకసారి కామెంట్ చూద్దాం. ఆత్మరక్షణ కోసం మాత్రమే భాగంగానే డీసీపీ ఈ చైతన్య 2 రౌండ్ల కాల్పులు జరిపారని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ బిగ్ కామెంట్ అయితే చేశారు. అలాగే ఈ దొంగలు కేవలం సెల్ ఫోన్ దొంగలు మాత్రమేనా, లేదంటే ఇతరాత్ర నేర చరిత్ర కూడా ఏదైనా ఉందనుకోవాలంటారా ప్రవీణ్? ఖచ్చితంగా అయితే ఇప్పటికే సజ్జనర్ కూడా ఒక ప్రకటన చేశారు. మొత్తం కూడా
అయితే ఆ డీసీపీ ఆత్మరక్షణ కొరకే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఛాన్సింగ్ పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ఆ దొంగ ఉన్నారో మొత్తం టోల్గా కూడా అయితే ఆ కత్తితోని ఆ మొత్తం టోల్గా కూడా ఆ డీసీపీ పైన దాడి చేయడానికి వచ్చిన నేపథ్యంలో ఆత్మరక్షణ నేపథ్యంలోనే ఈ యొక్క దాడి జరిగిందంటూ కూడా చెప్తున్నారు. దాడి చేయవలసి వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. సజ్జనర్ కూడా ఇప్పుడే హైదరాబాద్ సిపి కూడా అయితే చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ కాల్పులు జరిపాడంటూ ఆ మొత్తం ఇతని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమం లోపల ఇతని పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంతవరకు ఏ దాంట్లో మొత్తంలోగా ఎన్ని కేసులు ఇతని పైన ఉన్నాయి అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్నారు అతని మొత్తం కాల్పులు జరిపిన తర్వాత అయితే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు అతని కాలు భాగం కానీ నడుములో కానీ అయితే బుల్లెట్ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. బుల్లెట్ అయితే ఆ కాల్పుల సౌండ్ కు మేము అందరం పరిగెత్తుకొని వచ్చామంటూ కూడా స్థానికులు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు మనతో పాటు. అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్ తరలించిన తర్వాత అతని పైన నేర చరిత్ర ఏముంది, ఎందుకు అయితే స్నేహాసింగ్ చేయవలసిన అవసరం ఉంది, చేసిన ఇంత మొత్తంగా కూడా ఆయన వెంబడించవలసిన అవసరం ఏముంది అనేది తెలియాలి. అయితే కాల్పులు జరపవలసిన అవసరం ఏముంది అంటూ కూడా అయితే ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. ఇతను కత్తితో అయితే కత్తితో దాడి చేయడమే మెయిన్ గా కారణమైంది. అయితే పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకునే ప్రయత్నం చేయగా అతను కత్తితోని ఆ డీసీపీ పైన అటాక్ చేయబోయాడు. అటాక్ చేసిన క్రమం లోపల ఆ డీసీపీ గన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గన్ మ్యాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకొని అయితే 3 రౌండ్ల ఆ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆత్మరక్షణలో భాగంగానే ఆ చెయ్యి యొక్క అయితే కాల్పులు జరపడం జరిగింది అంటూ కూడా అయితే తెలుస్తుంది. మొత్తం గా చూసుకుంటే కనుక అయితే ఇంకా క్లూస్ సేకరిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం భారీ మొత్తంలో ఎవరిని కూడా అలౌట్ చేయట్లేదు. అయితే క్లూస్ సేకరించే